కేవలం తెలంగాణలోనే జరుపుకునే అతిపెద్ద పండగ బోనాల పండగ. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళ్తుందని నమ్మకం. అందుకే భక్తులు తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో అమ్మను భక్తి శ్రద్ధలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. జంట నగరాలైన హైదరాబాద్ మరియు సికింద్రాబాద్లలో ఈ బోనాలను ఘనంగా జరుపుకుంటారు. ముందుగా తొలి బోనం అనేది గోల్కొండలో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, తర్వాత పాత బస్తీలలో ఆలయాలలో జరుపుకుంటారు. ఇలా ఆషాఢ మాసం అంతా బోనాల సందడితో ఉంటుంది. అసలు ఈ బోనం అంటే ఏంటి అంటే భోజనం. అమ్మవారికి మనం అర్పించే భోజనమే బోనం. ఈ బోనాన్ని పసుపు కుంకుమలతో అలంకరించిన కుండలో అన్నం, పెరుగు, బెల్లంతో అయినా లేదా బెల్లంతో చేసిన పరవాన్నంతో అయినా చేసి ఆ కుండలో వేస్తారు. మీద చిన్న ముంతలో ఉల్లిపాయ, చింతపండు, నీళ్ళతో కలిపి పచ్చి పులుసులా వేస్తారు. వేపాకులతో అలంకరించి మీద దీపాన్ని వెలిగించి అమ్మవారికి డప్పుల వాయిద్యాలతో ఆమెకు సమర్పిస్తారు. బోనాల పండగ అనగానే బోనంతో పాటు ముందుగా మనకు గుర్తుకొచ్చేది పోతరాజు. గ్రామదేవతలైన ఎల్లమ్మ, మారెమ్మ, పోచమ్మ వంటి దేవతలకు పోతరాజు తమ్ముడు. శివుడు ఆజ్ఞ మేరకే పోతరాజు దేవతల కొరకు కావలిగా నిలుస్తాడు. ఈ బోనాల సమయంలో పోతరాజు ఒంటి నిండా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టి కాళ్లకు గజ్జెలు కట్టి భయంకరమైన రూపంలో నృత్యం చేస్తూ ఉంటాడు. ఇక పోతరాజు చేతిలో ఉన్నటువంటి కొరడ ఎవరికైతే తగులుతుందో వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని భావిస్తారు. అదేవిధంగా పోతరాజు కోడిని లేదా మేకపోతు మెడను కొరికి రక్తం తాగుతారు. దీనినే వాడుక భాషలో గావు పట్టడం అంటారు. ఆగ్రహంతో ఉన్న అమ్మవారు ఈ విధంగా రక్తాన్ని చూడడం వల్ల శాంతపడతారని పోతరాజు గావు పడుతుంటాడు. అలాగే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల తర్వాత రంగంని నిర్వహిస్తారు. రంగం అంటే భవిష్యవాణి. మాతంగి స్వర్ణలత అమ్మవారి పేరుతో భవిష్యవాణిని తెలియజేస్తారు. రాబోయే రోజుల్లో ఎలాంటి కష్టాలు వస్తాయో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి తెలియజేస్తారు. ఇకపోతే తొట్టెల అంటే అమ్మవారికి అలంకరణ కోసం చేసే ఒక ప్రత్యేకమైన నిర్మాణం. ఇవి సాధారణంగా వెదురు కర్రలు మరియు కాగితాలతో తయారు చేస్తారు. వీటిని ఊరేగింపుగా తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు. ఇలా ప్రకృతితో కలగలిపిన అంగరంగ వైభవంగా మేమంతా ఒక్కటే అనే ఐక్యతను చాటుతూ మన సనాతన ధర్మాన్ని దేశవ్యాప్తంగా తెలియజేసేదే ఈ బోనాల పండుగ.